హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతూస్ జర్నీ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము షికాగో డౌన్ టౌన్ చూడడానికి వెళ్తున్నాము. అందులో మేము ఫస్ట్ విల్లీస్ టవర్, స్కై డెక్ చూడడానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మేము చేసిన పత్తాపరం ఏంటో నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. సో ఇక్కడ డౌన్ టౌన్లో ఏంటి అంటే మనకు కొన్ని ప్లేసెస్ లైక్ టికెట్ తీసుకొని చూడాలన్నమాట, ఇంకొన్ని వచ్చేసి మనము ఫ్రీగా చూడొచ్చు. మేమేం చేసాము అంటే సిటీ పాస్ తీసుకున్నాము. అందులో మాకు 5 ప్లేసెస్ కవర్ అయ్యేలాగా ఉన్నిందనమాట. సో ఫస్ట్ స్కై డెక్ అయితే వెళ్ళామన్నమాట. ఈ స్కై డెక్ వచ్చేసి మనకు 103 ఫ్లోర్ పైన నుంచి సిటీ వ్యూ మొత్తం చూస్తాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు నార్త్, సౌత్, ఇంకా ఈస్ట్ అంటే డిఫరెంట్ వ్యూస్ నుంచి మనము సిటీని అయితే కంప్లీట్గా చూడొచ్చు. మేము ఇంక స్కై డెక్ అయిపోయాక ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా తినడానికి అయితే వెళ్ళాము. ఇంకా తినేసాక మేము మిలేనియం పార్క్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఫ్రీ, నో ఎంట్రీ ఫీజు. ఇక్కడ వచ్చేసి మనకు ఫౌంటైన్స్ ఉంటాయి 2, ఇంకా దాంట్లో నుంచి వాటర్ అంతా వస్తూ ఉంటాయి. ఒక ఎల్ఈడి స్క్రీన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి బొమ్మలాగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ స్క్రీన్ లోపల నుంచి వాటర్ అంతా వస్తూ ఉంటాయి. పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఒక బీన్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తున్నారు. ఇంకా ఇది ఒక మిర్రర్ లాగా కూడా అనిపించింది. అక్కడ వచ్చేసి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు సిటీలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మేము మిలేనియం పార్క్ అయిపోయాక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ డే మాకేం ప్లాన్ ఉండింది అంటే అక్వేరియం అండ్ 360 ఫినిష్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏమైంది అంటే ఇప్పుడు మేము అక్వేరియం కానీ 360 కానీ వెళ్ళాలి అంటే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే మేము లైక్ సిటీ పాస్ తీసుకున్నాం కదా, దాంట్లో స్లాట్స్ అవైలబుల్లో లేవు వీకెండ్ అయ్యేసరికి. సో ఇంకా అది క్యాన్సిల్ అయ్యింది. మేము ఇంకా నేవీ పియర్ అండ్ ఇంకా పక్కనే ఉన్న ఫ్లైఓవర్కి అయితే వెళ్ళామన్నమాట. ఫ్లైఓవర్ వచ్చేసి మా ప్యాకేజ్లో లేదు, అది వచ్చేసి మేము సపరేట్గా టికెట్ అయితే తీసుకున్నాము. $35 ఏమో, విత్ ట్యాక్సెస్ $38 అయితే పడింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఫుల్ వీడియో సపరేట్గా చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము షెడ్ అక్వేరియంకి స్లాట్ ముందు రోజే బుక్ చేసుకొని నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. ఇక్కడ మనకు చాలా రకాల ఫిషెస్ చాలా కంట్రీస్ నుంచి ఉన్నాయి. అండ్ అలానే వీళ్ళు వచ్చేసి మనకు డాల్ఫిన్ షో ఒకటి వేసారనమాట. అది వచ్చేసి ఒక 10 to 15 minutes అయితే ఉండింది. ఇంకా దాని తర్వాత షార్క్ అండ్ ఇంకా ఆక్టోపస్ షోస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 3Dలో చూపించారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెంగ్విన్స్ కానీ ఆ పెద్ద అక్వేరియంస్ చాలా అంటే చాలా బాగుంది. చేసిన పత్తాపరం ఏంటి అంటే లైక్ మేము సిటీ పాస్లో టికెట్స్ తీసుకోవడం వల్ల 1 వీక్కి ఉంటుంది కదా, ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు అనుకున్నాము. కానీ ఏమైంది అంటే వీకెండ్స్లో మాకు స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయి రిజర్వేషన్ అయితే దొరకలేదన్నమాట. సో ఇంకా వీక్ డేస్ ఇంకెలాగో మండే, ట్యూస్డే, వెనస్డే ఎలాగో ఉంటాం కదా అనుకున్నాము. 2 days ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యి మేము వెళ్ళలేకపోయాము. అండ్ ఇంకొచ్చేసి ఇంకొక రోజు క్లైమేట్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే మేము 360 ఒకటి బోట్, ఇంకొచ్చేసి ప్లానిటోరియా, ఇంకా ఏదో మ్యూజియం, ఇవి మా ప్యాక్లో ఉన్నాయన్నమాట మ్యూజియం. సో ఇవి చూడ్డానికి ఇంకా ఒకరోజు అయితే అసలు క్లైమేటే బాగాలేదు, ఇంకా అలా ఆగిపోయాము. ఇది వచ్చేసి వేస్ట్ అయిపోయాయి అన్నమాట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.